ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. అయితే కుంభమేళాలో ఓ మహిళ ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె అందానికి నెటిజన్లు మంత్రముగ్ధులు అవుతున్నారు. ప్రయాగ్రాజ్లో ఈ నెల 13న ప్రారంభమైన ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు, అఘోరాలు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ సాధ్వి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదే వేడుకలో మరో అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆ అమ్మాయి వీడియోసే కనిపిస్తున్నాయి. కాటుకు దిద్దిన తేనె కళ్ళు, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుంభమేళకు నాగ సాధులు, అఘోరాలు వార్తలలో ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఐఐటి బాబా, గ్లామరస్ సాధ్వి, హర్ష రిచారియా ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా మారారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తేనె కళ్ళ అమ్మాయి కుంభమేళాలో హల్చల్ చేస్తోంది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు చాలా సోషల్ మీడియాస్ కూడా పోటీ పడుతున్నాయి. కుంభమేళా పుణ్యమా అని ఆమె ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయిపోయారు. గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోసే కనిపిస్తున్నాయి. కాటుక పెట్టుకుని అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో నేచురల్ అందంతో ఆ యువతిని చూస్తేనే ఫిదా అయిపోయేలా ఉంది. ఆ యువతి కుంభమేళలో దండలు, రుద్రాక్షలు అమ్ముతోంది. ఆమె పేరు మొనాలిసా. ఇండోర్ కు చెందిన అమ్మాయి. అయితే ఆమె తన నేచురల్ అందంతో చూపులను కట్టిపడేస్తోంది. కుంభమేళలో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఆమె పూల దండలు, రుద్రాక్షలను భక్తులు విక్రయిస్తూ వచ్చిన సొమ్మును దాచుకుంటుంది. ఆమె ఎంతో ఇన్నోసెంట్ గా ఉంది. ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయింది అన్న అనుభవం కలుగుతుందని అక్కడ వారు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆమె కళ్లను టార్గెట్ చేస్తున్నారు. తేనె కళ్లతో ఉన్న ఆ యువతి చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె ఇంటర్వ్యూ, వీడియోలు, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు వావ్, ఆ కళ్ళు మాత్రం భలే అందంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కుంభమేళాలో హర్ష రిచారియా తర్వాత మరో అమ్మాయి తన అందమైన కళ్లతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.